హరిహర వీరమల్లుకు పాలాభిషేకం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం 5 భాషల్లో విడుదలైన పాన్ ఇండియా మూవీగా సూపర్ హిట్ టాక్తో సక్సెస్ సాధించింది. ఈ శుభ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకల వాకలపూడి సలాది శ్రీనివాస్ బాబు యూత్ ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు చేతుల మీదుగా వాకలపూడి సూర్య ఐనాక్స్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ ఇప్పటి వరకు మా పవన్ అన్న సనాతన ధర్మం కోసం చేసే ధర్మం యుద్ధం పైన తీసిన ఈ చిత్రంలో పవన్ అన్న వీరమల్లు పాత్రలు జీవించారన్నారు. ఒక పక్క రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ మరో పక్క అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూ రియల్ హీరోలోనే కాకుండా బయట కూడా రియల్ హీరో అలుపెరగని మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇలాంటి చక్కటి చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణకి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర నిర్మాత ఏఎం రత్నంకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాలాది నాగబాబు, యజ్జిల శ్రీను, మాగిశెట్టి మణికంఠ, శివ, సలాది యూత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్. సినిమాలో ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ రోజుల్లో హైందవ ధర్మాన్ని అంటే మన హిందువుల్ని ఎలా ఊచకోత కోసారో ఇందులో ఔరంగజేబు పాత్ర కళ్ళ కట్టినట్టుగా ప్రదర్శించడం జరిగింది. మరి ఈ సినిమాలో మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నటించలేదు, అలా జీవించారు. ఆ జీవించడమే ఈ సినిమాకి సూపర్ డూపర్ హిట్. ఇది బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సినిమా, అలాగే బాక్స్ ఆఫీస్ని కూడా బద్దలు కొట్టే సినిమా అని ఒకసారి ప్రేక్షకులందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే మా ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులైనటువంటి శ్రీ ఏఎం రత్నం గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా.